హలో గైస్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక చిన్న ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రోకి వచ్చేసి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారు అని అడిగాం. ఎవరమ్మా అంటే రఘు శ్రీనివాసన్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది 1960లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా తీసుకుంటే 65 years అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చేసి ఏవైతే బోర్డర్ రీజన్స్ అనేవి ఉంటాయో అక్కడ వచ్చేసి ఏవైతే హిల్లీ టెరైన్స్ అవ్వచ్చు, సరిహద్దు ప్రాంతాలకి ఈ రోడ్లు కానీ టనల్స్ కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళు బాగా కృషి చేయడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన టన్నెల్ అటల్ టన్నెల్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షీలా టన్నెల్ కూడా హైయెస్ట్ బైలైన్ టన్నల్ ఏంటంటే షీనా టన్నెల్ కూడా వరల్డ్ రికార్డ్ అనేది రావడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ రోజు ఎపిసోడ్లో ఏవైతే మే మంత్లో ఇంపార్టెంట్ న్యూస్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవి ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దామండి. అయితే ఇక్కడ ఏంటంటే కామి రీటా షెర్పా గారు వచ్చేసి ఆమె యొక్క రికార్డ్ను ఆమె మళ్ళీ తిరిగి బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఈమె ఏంటంటే మౌంటైనియర్. ఓకే, మనకి ఎత్తైన పర్వతాలు క్లైమ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని మౌంటైనియర్స్ అంటాం. ఈమె వచ్చేసి 29 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు 28 times కూడా ఆమె క్లైమ్ చేసింది. 29th టైం వచ్చేసి కామి రీటా షెర్పా గారు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. షీ బిలాంగ్స్ టు ది నేపాల్. ఏ కంట్రీకి సంబంధించినామా? నేపాల్కి సంబంధించినాం. అయితే రీసెంట్ గా ఇదే నేపాల్ దేశానికి సంబంధించి ప్రశాంత్ దావా షెర్పా గారు వచ్చేసి 27 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. అవి మన ప్రీవియస్ క్లాసుల్లో కూడా మనం డిస్కస్ చేసాం, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది వరల్డ్ లోనే హైయెస్ట్ మౌంటైన్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతి పొడవైన అతి ఎత్తైన శిఖరం ఏదైనా మౌంటైన్ ఉంది అంటే మౌంట్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ ఏంటమ్మా అంటే కాంచనజంగా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే సిక్కిం దగ్గరలో అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇండియాకి సంబంధించి సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏంటి అంటే మనకు వచ్చేసి నందాదేవి. ఓకే, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అందరు ఫస్ట్ గుర్తుపెట్టుకుంటారు, సెకండ్ గుర్తుపెట్టుకోరు. నందాదేవి ఇస్ ద సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఆఫ్ ది ఇండియా. అయితే ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది హిమాలయాస్ లో వచ్చేసి గ్రేటర్ హిమాలయాస్ లో ఉండడం అయితే జరుగుతుంది. హిమాలయాస్ అనేది 3 parts గా డివైడ్: గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయ, శివాలిక్స్. దాన్ని హిమాద్రి, హిమాచల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుట్ హిల్స్ ఆఫ్ ది హిమాలయాస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడుంది? గ్రేటర్ హిమాలయాస్ లో ఉండడం అయితే జరిగింది. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలోనే ఉందా? ఇండియాలో లేదు. చాలా మంది ఆస్పిరెంట్స్ కూడా మౌంట్ ఎవరెస్ట్ ఇండియాలో ఉంది అనుకుంటారు. ఇండియాలో లేదమ్మా. ఓకేనా, ఎక్కడుంది అంటే నేపాల్ దగ్గర ఉండడం అయితే, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. అందుకోసం వరల్డ్ లోనే హైయెస్ట్ మౌంటైన్, హైయెస్ట్ పీక్ మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ అవుతుంది. ఇండియాలోనే హైయెస్ట్ పీక్ మౌంటైన్ ఏంటి? కాంచనజంగా. దాన్ని K2 అని కూడా పిలుస్తూ ఉంటారు. అది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఈమెకు సంబంధించి ఏంటి అంటే 29 times అనేది మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఎంత ఆ ఏజ్లో అమ్మా అంటే 54 years లో కూడా ఈమె మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేశారు. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ స్టాండర్డ్ జీకేకి సంబంధించి ఒకసారి ఒక 2 bits అనేవి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఇండియా వచ్చేసి ఎవరమ్మా అంటే అవతార్ షీమా గారు. ఓకే, అవతార్ సింగ్ షీమా, ఆయన అబ్బాయి అమ్మ. ఓకేనా, ఫస్ట్ పర్సన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్. అయితే ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అంటే బచేంద్రి పాల్ గారు వచ్చేసి క్లైమ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి చాలాసార్లు న్యూస్లో ఉంటుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటంటే లక్షద్వీప్కు సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనేది వాళ్ళ యొక్క బ్రాంచ్ అనేది లక్షద్వీప్లో ఓపెన్ చేశారని డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి మార్కెట్ క్యాపిటలైజేషన్లో తీసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఇన్ ద టాప్ పొజిషన్లో రావడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి ఎవరున్నారని చెప్పాం? ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది అని కూడా డిస్కస్ చేసాం. థర్డ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ అనేది కూడా ఉంది అని డిస్కస్ చేసాం. అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎప్పుడు రీసెంట్గా న్యూస్లోనే ఉంటుంది. అయితే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి లైఫ్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి కొత్తగా చైర్మన్ని అపాయింట్ చేశారు. ఎవరమ్మా అంటే ఖైకి మిస్త్రీ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటమ్మా అంటే దీపక్ పారేకర్ గారు వచ్చేసి రాజీనామా చేశాక
ఓకేనా, కైకి మిస్త్రీ గారిని వచ్చేసి అయితే ఈ హెచ్డిఎఫ్సి లైఫ్కి వచ్చేసి చైర్పర్సన్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఏంటంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్, ఇది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కాదు, ఇది ఒక ప్రైవేట్కి సంబంధించింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1994లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఏంటి అంటే ఆల్ ఇండియా రేడియోకి సంబంధించి చాలా నావెల్ స్టోరీస్ రాసిన అతను రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. హీఈస్ ఆల్సో విన్నర్ ఆఫ్ ది సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇండియాకి సంబంధించి మనకి ఎవరైతే ఆర్టిస్టులు అంటామో వాళ్ళకి సంబంధించి హైయెస్ట్ హానర్ ఏంటమ్మా అంటే సాహిత్య అకాడమీ అని కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఎవరమ్మంటే సలాం బిన్ రజాక్ గారు వచ్చేసి సాహిత్యంలో చాలా ప్రయాణం చేయడం అయితే జరిగింది. దగ్గరగా 4 డజన్ల కథలను కూడా ఈయన పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈయన మెయిన్గా తీసుకుంటే ఉర్దూ అండ్ హిందీలో వచ్చేసి మేజర్గా స్టోరీస్ అనేది కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మెయిన్గా తీసుకుంటే ఏంటంటే ఈయన రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆల్ ఇండియా రేడియోకి చాలా స్టోరీస్ కూడా అందించడం అయితే జరిగింది. ఆయన ఏంటంటే రీసెంట్గా ఎక్స్పైర్ అయ్యారు. ఎవరమ్మంటే సలాం బిన్ రజాక్ గారు వచ్చేసి రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయనకి సంబంధించిన సర్టెన్ నావెల్స్ అనేది కూడా కొన్ని వర్క్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా అంటే నాగి దుల్ఫర్ కా షిల్ఫాహి అనేది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ రిమైనింగ్ 2 అనేది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఆయనకి 2004 సంవత్సరంలో ఆయన చేసిన వర్క్ గాను సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అదేంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మంటే షికాతా బూటన్ కి దామియాన్ వచ్చేసి ఈ స్టోరీకి గాను ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడా లభించడం అయితే జరిగింది. అయితే మనకి మ్యాక్సిమం ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఎప్పటియో అనుకుంటారు, సాహిత్య అకాడమీ 2002లో అడుగుతున్నారు ఏంటి సార్ అని చాలా మంది కూడా ఇది అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటారు. కాకపోతే ఈయన రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. అందుకు ఆయనకి సంబంధించిన అచీవ్మెంట్స్ అనేవి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యునైటెడ్ నేషన్స్. ఓకేనా, యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి యునానిమస్గా వచ్చేసి May 25 అనే దాన్ని వరల్డ్ ఫుట్బాల్ డే కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. యునైటెడ్ గ్లోబల్ వాళ్ళు, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన గ్లోబల్ వాళ్ళు May 25వ తారీఖున ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు May 25 ఎందుకు తీసుకున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ప్రతి దానికి కూడా ఏదో ఒక హిస్టరీ అనేది ఉంటుంది. 1924లో వచ్చేసి ఫస్ట్ టైం సమ్మర్ ఒలింపిక్స్లో వచ్చేసి ఈ ఫుట్బాల్ గేమ్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. అందులో వచ్చేసి ఆ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి అందుకోసం 100 years అనేది కంప్లీట్ అయింది. ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 100 years కంప్లీట్ అయినందుకు గాను ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ గ్లోబల్ అనే వాళ్ళు వచ్చేసి ఏం చేశారమ్మా అంటే May 25 వచ్చేసి వరల్డ్ ఫుట్బాల్ డే కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ టోర్నమెంట్ వచ్చేసి ఎవరు విన్ అయ్యారు అంటే ఉరాగ్వే దేశం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. రన్నర్ వచ్చేసి స్విట్జర్లాండ్ వాళ్ళు ఉండడం అయితే జరిగింది. ఎప్పుడు నేను చెప్తుంది 1924కి సంబంధించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి సంబంధించి యునానిమస్గా ఏకగ్రీవంగా దీన్ని అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగింది. దగ్గరగా వచ్చేసి 160 కంట్రీలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారంట. ఇది కూడా ఒకసారి నామినల్గా చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా ఒకసారి హింట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇండియా వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 3rd పొజిషన్లోకి రావడం అయితే జరిగింది. టు ఓవర్కమ్ ఆర్ టు సర్పాస్ టు ది జపాన్ దేశం వచ్చేసి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉండేది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే సోలార్ ఎనర్జీలో వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఎవరున్నారు? ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. ఎవరిని సర్పాస్ చేశాము? జపాన్ దేశాన్ని ఓవర్కమ్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక్కసారి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే రీసెంట్గా మనం జపాన్ని సర్పాస్ చేయడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారమ్మా అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంబర్ రిపోర్ట్ అనే వాళ్ళు వచ్చేసి దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీని ప్రకారం 2023 సంవత్సరానికి గాను వరల్డ్లోనే తీసుకుంటే ఈ సోలార్ ఎనర్జీలో తీసుకుంటే ఇండియా ఇస్ ది
థర్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన చైనా స్టాక్స్ ఫర్ ది ఫస్ట్, అండ్ సెకండ్ వచ్చేసి యుఎస్ఏ, అండ్ థర్డ్ వచ్చేసి ఒకప్పుడు జపాన్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి ఇండియా రావడం అయితే జరిగింది. ఏవైతే మనకి స్టాండర్డ్ జీకే బుక్స్ అనేవి చదువుతూ ఉంటారో ఇది ఒక్కసారి అప్డేట్ చేసుకోండి. అయితే మనకి ఏంటమ్మా అంటే థర్డ్ పొజిషన్లోకి రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో మేజర్గా ఏం చెప్తున్నారమ్మా అంటే ఈ రిపోర్ట్లు తీసుకుంటే మెయిన్గా ఒక డేటా అనేది కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. 80 కంట్రీస్ వచ్చేసి రిప్రజెంటింగ్ ది 92% ఆఫ్ గ్లోబల్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనే దాన్ని కూడా మీట్ చేయడం అయితే జరుగుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ సోలార్ పవర్ షేర్లో తీసుకుంటే గ్లోబల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఈస్ రీచెస్ టు ది 5.5% అనే దానికి కూడా రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ సోలార్ ఎనర్జీని క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఆర్ జీరో ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్స్ అని కూడా చెప్పుకోవచ్చు, ఆర్ హార్మ్ఫుల్ గ్యాసెస్. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడమ్మా అంటే ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా దీనికి ఏంటమ్మా అంటే 22% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది ఖచ్చితంగా సోలార్ ఎనర్జీ నుంచే జనరేట్ చేయాలి బై ద ఇయర్ ఆఫ్ 2030 కల్లా అనేది కూడా ఒక టార్గెట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఎంతమ్మా అంటే 22% అనేది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ రిపోర్ట్లో ఏవైతే మెయిన్ కీ పాయింట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నారో అవి మనకి అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం COP28 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరిగింది? దుబాయ్ దేశంలో జరగడం అయితే జరిగింది. ఈ కాప్ మీటింగ్స్లోనే అవర్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి 2070 కల్లా ఇండియాకి సంబంధించి నెట్ ఎమిషన్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ విల్ బి ది జీరో అని కూడా ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లోనే చెప్పడం అయితే జరిగింది. రీసెంట్గా తీసుకుంటే 1.5% ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అందుకోసమే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ అనే దాని మీద కూడా థింక్ చేయాలి. అందుకోసమే సోలార్ ఎనర్జీ అనే దాన్ని హెవీగా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఉత్తరాఖండ్ దేశం వచ్చేసి మనకి ఫారెస్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఫారెస్ట్లు అనే చెట్లు అనేవి ఉంటాయో అవన్నీ కూడా ఏంటమ్మా అంటే మనకు తెలిసిన స్ప్రింగ్ ఆటమ్ సీజన్స్లో వచ్చేసి వాటి యొక్క లీవ్స్ అన్ని కూడా షెడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా కింద పడిపోతే అవన్నీ కూడా ఏమవుతుందమ్మంటే డ్రై అయ్యాక స్లోగా అనేది రప్చరింగ్ అవ్వడం వల్ల ఫారెస్ట్లో ఈ బ్యాంబూ కానీ ఇవన్నీ కూడా అలా ట్రావెల్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే స్పార్క్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. ఆ స్పార్క్స్ అనేది కూడా ఆ మంటలు అనేది చాలా పెద్దగా అనేది క్రియేట్ అవుతున్నాయి. దానివల్ల ఫారెస్ట్ ఫైర్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం ఆస్ట్రేలియాలో చూసారు, చాలా పెద్ద విధ్వంసం అనేది జరిగింది. చాలా యానిమల్స్ అనేది కూడా అక్కడ లాస్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవిలో వచ్చే మంటలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం ఒక స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిరుల్ లావో పైసా పావో, వెరీ వెరీ ఇంపార్టెంట్. పిరుల్ లావో పైసా పావో. ఏవైతే ఫారెస్ట్లో ఏవైతే ఆ ట్రీస్కి సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తే వాటి నుంచి డైరెక్ట్గా మనీ అనేది తీసుకోవచ్చు. ఏవైతే మనీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో అది డైరెక్ట్గా మీ అకౌంట్లో అనేది వేయడం అయితే జరుగుతుంది. అందుకోసం వాళ్ళు క్యాంపెయిన్ పేరు ఏంటంటే పిరుల్ లావో పైసా పావో అనే క్యాంపెయిన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. మేజర్గా దీని యొక్క లక్ష్యం ఏంటమ్మా అంటే కంట్రోల్ ది ఫారెస్ట్ ఫైర్స్, అడవిలో వచ్చే మంటల్ని కంట్రోల్ చేయడం కోసం అనేది ఈ ఇన్నోవేషన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించింది. వీళ్ళకి ఎంతమ్మా అంటే పర్ కేజీకి వచ్చేసి ఎన్ని రూపీస్ ఇస్తున్నారు అంటే 50 రూపీస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ మనీ ఏదైతే ఉందో డైరెక్ట్గా వాళ్ళ బెనిఫిషియరీ అకౌంట్లో అనేది వేయడం అయితే జరుగుతుంది. ఏవైతే వీళ్ళు ఏదైతే వేస్ట్ అది ట్రీస్కి సంబంధించి ఏవైతే లీవ్స్ కానీ అవన్నీ తీసుకుని వస్తున్నారు ఫారెస్ట్ నుంచి అవంతా కూడా ఫర్టిలైజర్స్లో కానీ కంపోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కానీ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ సెటప్స్ ది 25K కిలోవాట్స్ పవర్ ప్లాంట్ అనే దాన్ని కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పెరువులకు సంబంధించి ఏదైతే వేస్టేజ్ అనేది ఉందో మనకి అందరికి తెలిసిందే
కోర్లు బర్న్ చేయడం వల్ల కూడా మనకి బొగ్గుని అందించడం వల్ల కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు. ఇక్కడ ఎనర్జీ అనేది ఒకటి జనరల్ గుర్తుపెట్టుకున్నామా, బేసిక్ కాన్సెప్ట్. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ది వన్ ఫార్మ్ టు ది అనదర్ ఫార్మ్. ఇక్కడ ఏదైతే ఈ ప్లాంట్స్ సంబంధించిన వేస్టేజ్ ఉందో అందులో దాన్ని అంతా హీట్ చేసి ఏం చేస్తున్నారమ్మా అంటే ఎనర్జీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి ఓకేనా మేల్స్ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ టైం ఒక రెజ్లర్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఎవరు అంటే అమన్ షెహావత్ గారిని వచ్చేసి రీసెంట్గా ఎన్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. వన్ అండ్ ఓన్లీ ఓకేనా రెజ్లర్ కేటగిరీలో వచ్చేసి ఈయన సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఏ గేమ్స్ కమ్మా అంటే ప్యారిస్ ఒలింపిక్స్ గేమ్స్కి. ఓకేనా ప్యారిస్ ఈసారి ఒలింపిక్స్ అనేది ఎక్కడ జరుగుతుంది, ప్యారిస్లో 2024లో ఎక్కడ జరుగుతుంది, ప్యారిస్ దేశంలో జరుగుతుంది. అయితే తొలి భారతీయ పురుషుల రెజ్లింగ్ కేటగిరీలో ఈయన సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈయన ఏ కేటగిరీ అమ్మా అంటే 57 kgs కేటగిరీలో వచ్చేసి ఈయన సెలెక్ట్ చేశారు. ఒకసారి నామినల్గా చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హిందుస్థాన్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ వాళ్ళకి ఈ పిఎస్యు అంటాం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇందులో వచ్చేసి వాళ్ళకి ఒక అవార్డు అనేది ఇచ్చారు. పిఎస్యు సమర్పణ్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళకి రావడం అయితే జరిగింది. అయితే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది ఎక్కడుందమ్మా అంటే వైజాగ్లో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1941లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ద ఫస్ట్ షిప్ యార్డ్ ఓకేనా ఆర్ ఓల్డెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా ఏంటి అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్నే వచ్చేసి గ్రీన్ షిప్ యార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి లార్జెస్ట్ షిప్ యార్డ్ బిల్డింగ్ అనేది ఎక్కడుందమ్మా అంటే మనకు వచ్చేసి కొచ్చిలో ఉండడం అయితే జరిగింది. ఈ షిప్ యార్డ్కి సంబంధించి కూడా ఒకసారి నామినల్ గుర్తుపెట్టింది. వీళ్ళకి వచ్చేసి ఏంటమ్మా అంటే పిఎస్యు పబ్లిక్ సెక్టర్ సమర్పణ అవార్డు అనేది 2024 గాను రావడం అయితే జరిగింది. అయితే ఈ అవార్డ్స్ అనేది ఎవరిస్తారమ్మా అంటే మేజర్గా తీసుకుంటే మనకి గో కనెక్ట్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. గో కనెక్ట్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ పిఎస్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాటికి అవార్డ్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈసారి ఎవరికి వచ్చిందమ్మా అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ బిల్డింగ్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఓకే, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాంగ్ విత్ దిస్ ఇంకోటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఇక్కడ ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నవరత్న కేటగిరీస్లో వచ్చేసి వీళ్ళకు కూడా అవార్డు రావడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. 16వ నవరత్న కంపెనీ ఏంటి, ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళది. అయితే 17th నవరత్న కంపెనీ ఏంటమ్మా, రెడా అంటే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ దేవ్ ఏజెన్సీ లిమిటెడ్. దీనికి 17వ నవరత్న స్టేటస్ రావడం అయితే జరిగింది. ఈ నవరత్న స్టేటస్ ఇవ్వడానికి మినిమం కండిషన్స్ ఏంటి, 25,000 కోట్లు అనేది టర్న్ ఓవర్ చేయాలి లాస్ట్ 3 yearsలో. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎంత ఉండాలి అమ్మా అంటే 5,000 crores అనేది ఉండాలి. ఓకేనా, అలాంగ్ విత్ దిస్ దీంతో పాటు ఇంకొక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. ఏవైనా నవరత్న స్టేటస్ అనేది ఒక కంపెనీకి ఇష్యూ చేయాలి అంటే ఆ కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ది మినీ రత్న కేటగిరీ 1లో అనేది ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. అది కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. IRCON ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి నవరత్న కేటగిరీస్ లో రావడం అయితే జరిగింది. బట్ ఈ రెండు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అయితే క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎపిసోడ్లో కూడా మనం చెప్పేదే ఏంటమ్మా అంటే 50% కంటెంట్ చూస్తే ఇంకొక 50% అనేది క్వశ్చన్స్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, వెన్ డస్ ఇండియా సెలబ్రేట్స్ నేషనల్ టెక్నాలజీ డే యాన్యువల్లీ? ఓకేనా, జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారు. ఇక్కడ అన్ని డేట్స్ చూస్తే మీకు అన్ని కూడా సైన్స్ రిలేటెడ్ అమ్మా. February 28 ఏంటమ్మా అంటే నేషనల్ సైన్స్ డే. నేషనల్ సైన్స్ డే వేరమ్మా, నేషనల్ టెక్నాలజీ డే వేరు. నేషనల్ సైన్స్ డే వచ్చేసి ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేశారు, ఎక్కడి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే మనకి ఫిజిక్స్ కేటగిరీలో సివి రామన్ గారికి ఫస్ట్ ఇండియన్ టు రిసోర్స్ ది ఫిజిక్స్ కేటగిరీలో నోబెల్ ప్రైజ్ ఎవరమ్మా అంటే సివి రామన్ గారు.
ఎప్పుడైతే ఈయన రౌమన్ ఎఫెక్ట్ అనేది సబ్మిట్ చేశారో ఆ రోజు నుంచి మనకి నేషనల్ సైన్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సైన్స్ డే వేరు, ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, టెక్నాలజీ డే. ఈ టెక్నాలజీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనకి మే 11th వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మే 11th ఎందుకమ్మా అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఇండియా వచ్చేసి 2 న్యూక్లియర్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసామమ్మా అంటే మనకు వచ్చేసి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కండక్ట్ చేయడం అయితే జరిగింది. మే 18th 1974లో కండక్ట్ చేసాం. ఇది ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసిన డేట్ అనమాట. ఇది కంప్లీట్ అయ్యి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే 50 ఇయర్స్ అవుతుంది. ఓకేనా, ఎన్ని ఇయర్స్ అయింది, ఓకేనా, 18th మేకి వచ్చేసి 50 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. అయితే సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ అనేది ఆపరేషన్ శక్తి అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే మే 11thలో వచ్చేసి 1998లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అప్పుడు ప్రైమ్ మినిస్టర్, శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అయితే మే 11th వచ్చేసి మనకి నేషనల్ సైన్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మే 21 వచ్చేసి నేషనల్ యాంటీ టెర్రరిజం డే కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ ఆగస్ట్ 13th ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఏదైతే చంద్రయాన్ 3 అనేది మూన్ మీద ల్యాండ్ అయిందో ఆ రోజుని మనం ఏ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నారు, నేషనల్ స్పేస్ డే. ఈ డే అంటే ఇది నేషనల్ స్పేస్ డే. ఇది ఇప్పటిదాకా ఎప్పుడైనా సెలబ్రేట్ చేశారా, లేదు. నెక్స్ట్ 2024 దగ్గర నుంచి ఫర్ ది ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అన్ని డేస్ అనేది ఒక దగ్గర రాసుకుంటే మీకు అన్ని కూడా గుర్తుంటాయి. ఎందుకంటే ఒక్కొక్క డేట్ ఒక్కొక్క చోట ఉందనుకోండి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటాయమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. When was the World Football Day unanimously adopted by the United Nations General Assembly? United Nations సంబంధించి జనరల్ అసెంబ్లీ ఎప్పుడు యునానిమస్ గా ఈ డే అనేది ఐడెంటిఫై చేశారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే మే 25th. మే 25th ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఏంటమ్మా అంటే వరల్డ్ ఫుట్బాల్ డే. అంతర్జాతీయ ఫుట్బాల్ దినోత్సవం కింద అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది కూడా ఇదే రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే మనకి 1924లో వచ్చేసి సమ్మర్ ఒలింపిక్స్ గేమ్స్ అనేది జరగడం అయితే జరిగింది. అప్పుడే ఈ ఫుట్బాల్ గేమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇప్పటికి ఇంట్రడ్యూస్ చేసి ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. దానికి గుర్తుగా వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఈ మే 25th వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్ ఫుట్బాల్ డే కింద అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ 1924లో కండక్ట్ చేసినప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఎవరు విన్ అయ్యారు అని అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఉరాగ్వే టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. రన్నర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ వాళ్ళు ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, in which Indian dairy company has secured the official sponsorship right for the Sri Lankan men's team ICC Men's T20 World Cup 2024. అయితే T20కి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మనం డీల్ చేస్తున్నాము. ఒకసారి ఏంటంటే అమూల్ వాళ్ళు వచ్చేసి శ్రీలంకన్ టీంని అఫీషియల్గా స్పాన్సర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇండియన్ కంపెనీ అమ్మా అంటే అమూల్. అందరూ అమూల్ అనుకోరు. బ్రిటానియా అనేది ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి డైరీకి సంబంధించింది కాదు. ఓకేనా, అది క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. నెస్లే కూడా మనకి సంబంధించింది కాదు. మదర్ డైరీ అనేది మనకి ఏంటంటే డైరీకి సంబంధించింది. అమూల్ డైరీ వాళ్ళు వచ్చేసి రీసెంట్గా శ్రీలంకన్ టీంకి వచ్చేసి అఫీషియల్ స్పాన్సర్ అని కూడా చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఇది ఇవి T20 అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నారమ్మా అంటే కోహోస్ట్ ఎవరు, USA అండ్ వెస్ట్ ఇండీస్. ఈ 2 దేశాలు అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఎంతమంది అంబాసిడర్ అనౌన్స్ చేశారమ్మా అంటే 4 మెంబర్స్ని అపాయింట్ చేశారు. ఓకేనా, వరల్డ్లోనే స్ప్రింటర్ హుస్సేన్ బోల్ట్ వచ్చేసి 8 times గోల్డ్ మెడల్ విన్ అయ్యాడు, ఆయన ఒకరిని. నెక్స్ట్ వచ్చేసి బాస్ ఆఫ్ ది క్రికెట్ క్రిస్ గేల్ ఒకరిని, యువరాజ్ సింగ్ ఓకేనా 6 balls 6 స్కోర్ చేసిన యువరాజ్ సింగ్ని, అండ్ మహమ్మద్ అఫ్రీదీన్ వచ్చేసి పాకిస్తానీ ఆల్రౌండర్ని. వీళ్ళ నలుగురిని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఉమెన్స్ కి వచ్చేసి సనా మ్యారిన్ గారిని వచ్చేసి ఉమెన్స్ కి వచ్చేసి T20కి ఆమెని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేశారు. అయితే శ్రీలంక టీం ఎవరు హోస్ట్ చేస్తున్నారమ్మా అంటే అఫీషియల్ గా స్పాన్సర్ ఎవరు అంటే అమూల్ వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who has been appointed as the chairman of HDFC Life. HDFC Life కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీకి చైర్పర్సన్ ఎవరు అంటున్నారు. ఎవరమ్మా అంటే
కైకి మిస్త్రీ గారిని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో తీసుకుంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది. లక్షద్వీప్కి సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అనేది వాళ్ళ బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది అని కూడా మనం చాలా డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసులో. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, అందుకోసమే ఇది కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇంకా మిగిలిన ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏంటమ్మా అంటే దేబాష్ పాండా గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఈయన వచ్చేసి మనకి ఏదైతే ఇండియాకి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ అనేది దానికి వచ్చేసి ఈయన చైర్పర్సన్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి వచ్చేసి ఈయన అపాయింట్ చేయడం, ఈయన చైర్మన్. అండ్ నెక్స్ట్ సిద్ధార్థ మల్హోత్రి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి వచ్చేసి ఆయన చైర్మన్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీపక్ పారేకర్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఈయన రిజైన్ చేశాక ఓకేనా కైకి మిస్త్రీ గారు వచ్చేసి ఈ చైర్పర్సన్గా అపాయింట్ చేశారు. ఇది కూడా ఒకసారి నామినల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ వర్క్స్ ఇన్ ది సలాం బిన్ రజక్ యాజ్ అ సాహిత్య అకాడమీ ఫర్ ఉర్దూ లిటరేచర్ 2024. ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్లో వచ్చేసి 2004లో వచ్చేసి ఈయనకి రజాక్ గారికి సాహిత్య అకాడమీ వచ్చింది. అయితే ఏ వర్క్ అంటున్నారు, ఇక్కడ ఉన్న ఆప్షన్స్ జాగ్రత్తగా చూస్తే ఈ 3 నావెల్స్ కూడా ఈ స్టోరీస్ అనేది ఆయన ఫేమస్ స్టోరీస్ అని చెప్పుకోవచ్చు. ఈయన ఏం చేసేవాడమ్మా అంటే ఆల్ ఇండియా రేడియోకి చాలా స్టోరీస్ అనేది కూడా ప్రజెంట్ చేశారు. ఇతనికి వచ్చేసి ఏంటమ్మా అంటే షికాతా బటున్కే ధార్మియన్ అనే స్టోరీకి గాను సాహిత్య అకాడమీ అనేది కూడా లభించడం అయితే జరిగింది. రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అయ్యారు, అందుకోసమే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేశాము. ఎందుకంటే ఎవరైతే ఎక్స్పైర్ అయ్యారో దట్టు సాహిత్య అకాడమీ కానీ మనకి నోబెల్ ప్రైజెస్ కానీ లేదు అంటే భారత రత్న కానీ ఇవి ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ మీద అడగడానికి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఉర్దూ రైటర్. Who has been reappointed as the Prime Minister of Russia by ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. రీసెంట్గా ఈయన వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ గారు వచ్చేసి రష్యాకి ప్రెసిడెంట్గా అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ కూడా ఒక లాజిక్ చెప్పామమ్మా. ఈయన వచ్చేసి ఎప్పటిదాకా ఉంటాడు, ఎప్పుడు అపాయింట్ అయ్యాడు, 2024లో అపాయింట్ అయ్యాడు. అక్కడ వచ్చేసి మనకి ఈయన ఏంటమ్మా అంటే నెక్స్ట్ 2 times ఓకేనా 2 సార్లే నెక్స్ట్ టైం వచ్చేసి ప్రెసిడెంట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ రష్యా దేశంలో ఒక కొత్త ప్రొవిజన్ అనేది తీసుకొని వచ్చారు. ఏంటమ్మా అంటే ఎవరైతే అక్కడ ప్రెసిడెంట్ అనే ఆయన వర్క్ చేస్తూ ఉంటారో జస్ట్ 2 times ఛాన్స్ ఇస్తున్నారు. అమెరికాలో కూడా ప్రెసిడెంట్ ఎన్నిసార్లు ఎన్నిక అవుతారు, 2 సార్లే అవుతారు. అయితే ఇండియాలో రాష్ట్రపతికి ఎన్నిసార్లు ఎలక్ట్ అవ్వచ్చు అంటే అన్లిమిటెడ్ టైమ్స్. ఇండియాలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేదు, బట్ రష్యాలో మొన్నటి దాకా లేవు, ఇప్పుడు రీసెంట్గా తీసుకొచ్చారు. ఈ రెస్ట్రిక్షన్స్ యాక్ట్ పాస్ చేశాక ఫస్ట్ టైం వ్లాదిమిర్ పుతిన్ గారు ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఈసారి ఇది ఒక్కసారి అండ్ నెక్స్ట్ టైం కూడా ఆయనకి ప్రెసిడెంట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఈయనకి సంబంధించి ఎన్ని ఇయర్స్ రష్యన్ ప్రెసిడెంట్ యొక్క డ్యూరేషన్ ఎంత అనేది కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఎవరైతే మన క్లాసెస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. అతని ఎన్ని ఇయర్స్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ ఎవరిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిఖాయిల్ మిషిస్టిన్ గారిని వచ్చేసి ఈయన అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది రష్యా. ప్రెసిడెంట్ ఎవరమ్మా అంటే వ్లాదిమిర్ పుతిన్ గారు. వాళ్ళు ఏంటమ్మా అంటే కమ్యూనిస్ట్ కంట్రీ. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు ది ఎంబర్స్ రిపోర్ట్ విచ్ కంట్రీ ఓవర్టుక్ జపాన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడమ్మా. విచ్ కంట్రీ ఓవర్టుక్ జపాన్ టు become the world's third largest solar power generator in 2023. అయితే ప్రపంచంలోనే సౌరశక్తి ఉత్పత్తిలో 3వ స్థానంలో ఎవరున్నారు చైనాని అధిగమించి అంటున్నారు. ఎవరమ్మా అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, భారతదేశం అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారతదేశం అనేది నిలిచింది. ఒకప్పుడు వచ్చేసి 4th పొజిషన్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు వచ్చేసి 3rd పొజిషన్లోకి ఇండియా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఏంటమ్మా అంటే మనకి మెయిన్గా వచ్చేసి 2030 కల్లా ఏదైతే రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీ అనేది ఉందో 22% అనేది ప్రొడ్యూస్ చేయాలి అని కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు అని కూడా డిస్కస్ చేసాము. ఎట్ ద సేమ్ టైం 80 కంట్రీస్ సంబంధించిన టోటల్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా వీళ్ళే మేజర్ కంట్రీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయని కూడా చెప్పుకున్నాము. సోలార్ ఎనర్జీ వి కాల్డ్ ఇట్ as an cleanest form of energy. There is no
రిలీజింగ్ ఆఫ్ హార్మ్ఫుల్ గ్యాసెస్ ఇన్ టు ది ఎన్వైర్న్మెంట్ వితౌట్ అంటే ఇక్కడ ఎలాంటి పొల్యూటెడ్ పార్టికల్స్ అనేవి కూడా రిలీజ్ అవ్వవు. అయితే ఇండియాకి సంబంధించి మనం చాలా స్కీమ్స్ కూడా డిస్కస్ చేసాం. ఏంటి, ప్రధానమంత్రి ముఫ్తీ బిజ్లీ యోజన కింద వచ్చేసి 1 crore హౌస్ హోల్డ్స్కి టాప్ రూప్ సోలార్ ప్యానల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్గా వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అనేది టాటా వాళ్ళతో టైఅప్ అయ్యి సోలార్ ప్యానల్స్ అనే వాటిని సప్లై చేస్తుందని కూడా చెప్పాము. అయితే మన కేరళలో వచ్చేసి ఫస్ట్ సోలార్ బోట్ ఫెరీ బోట్ అనేది కూడా స్టార్ట్ చేశారని కూడా చెప్పుకున్నాము. ఓకేనా, ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా చాలా ఇంట్రడ్యూస్ చేశారు. రామగుండం వచ్చేసి లార్జెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే బీయింగ్ కన్స్ట్రక్టెడ్ అంటే ఓంకారేశ్వర్ డ్యామ్లో ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ ఉందో అదని కూడా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా డిస్కస్ చేసినవే. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఇండియాలోనే ఉండడం అయితే జరిగింది. ఒక్క సోలార్ ఎనర్జీలోనే తీసుకుంటే ఇన్ని ఉన్నాయి. ఒకసారి అవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ పిరుల్ లావో పైసా పావో క్యాంపెయిన్ లాంచ్డ్ బై ది ఉత్తరాఖండ్ గవర్నమెంట్? ఓకే, ఇది మనకి ఏంటమ్మా అంటే పిరుల్ లావో పైసా పావో అనేది ఒక క్యాంపెయిన్. ఇది దేనికోసం అంటున్నారు, ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంట? ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎక్కడ ఏంటంటే మేజర్గా ఏవైతే ఫారెస్ట్ రీజన్స్ అనేవి ఉన్నాయో ఆ ఫారెస్ట్లో ఆ లీవ్స్ అన్ని కూడా షెడ్ అవ్వడం వల్ల అవన్నీ కూడా స్లోగా ట్రావెల్ అయ్యి ఎయిర్తో పాటు అవన్నీ రప్చర్ అయ్యి ఆ ఫైర్ అనేది క్రియేట్ అయ్యి ఫారెస్ట్ ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అడవిలో మంటలు చెలరేగడానికి కూడా మెయిన్ రీజన్. అడవిలో మంటలు అనేది ఎవరు స్టార్ట్ చేయరు. అవన్నీ ఏదైతే బ్యాంబూస్ కానీ ఏదైతే ట్రీస్ అనేది ఆ గాలికి రప్చర్ అవుతూ ఉంటాయో అప్పుడు స్పార్క్స్ అనేది క్రియేట్ అయ్యి అదే పెద్ద మంట కింద అనేది క్రియేట్ అవుతుంది. అందుకోసమే ఉత్తరాఖండ్లో ఏవైతే ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడం కోసం పిరుల్ లావో పైసా పావో అనేది ఒక స్కీమ్ అనేది తీసుకుని వచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే టు కంట్రోల్ ఫారెస్ట్ ఫైర్స్ అనే దానికోసం అడవిలో వచ్చే మంటలను వచ్చేసి అరికట్ట నియంత్రించడం కోసం అనేది ఈ ప్రోగ్రామ్ తీసుకుని వచ్చారు. ఏదైతే అక్కడ మనకి లీవ్స్ కావచ్చు ఆ ఫారెస్ట్లో దగ్గర డ్రై అయిన ఏదైతే ఉంటాయో అవన్నీ కలెక్ట్ చేసుకున్న అక్కడ లోకల్ పీపుల్ అవన్నీ తీసుకొని వస్తే గవర్నమెంట్ వాళ్ళకి డైరెక్ట్గా మనీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది. పర్ కేజీకి వచ్చేసి 50 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అని కూడా చెప్పాము. అయితే వాళ్ళకి డైరెక్ట్గా ఈ మనీ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోనే సప్లై చేయడం అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, next, how many times did Kami Rita Sherpa climb Mount Everest to break his own record? Okay, Kami Rita Sherpa గారు వచ్చేసి ఏంటమ్మా అంటే ఆయనకి సంబంధించి ఎన్నిసార్లు మౌంట్ ఎవరెస్ట్ అనేది క్లైమ్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఎన్నిసార్లు అంటే 29 టైమ్స్ అనేది క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఆయన రికార్డ్ అనేది ఇప్పటిదాకా 29 సార్లు మౌంట్ ఎవరెస్ట్ క్లైమ్ చేసిన కూడా కామిరెడ్డి షెర్పా గారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఆయన యొక్క రికార్డ్ అనేది మళ్ళీ బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు? నేపాల్కి సంబంధించిన వాళ్ళు. 27 టైమ్స్ వచ్చేసి ఎవరమ్మా అంటే ప్రశాంత్ షెర్పా దావా షెర్పా గారు వచ్చేసి 27 టైమ్స్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనేది క్లైమ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, వాట్ వాస్ ది నేమ్ ఆఫ్ ఎగ్జిబిషన్ షోకేసింగ్ ది ఇండియాస్ ఫోక్ ఆర్ట్ అండ్ ట్రెడిషనల్ కల్చర్ హెల్డ్ ఇన్ ది దుబాయ్? అయితే రీసెంట్గా ఇండియాకి సంబంధించి ఇండియన్ ఫోక్ అండ్ ఆర్ట్ ట్రైబల్కి సంబంధించిన ట్రెడిషన్స్ సంబంధించి ఒక కొత్త ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేశారు. ఇది ఎక్కడ అంటున్నారు? ఇండియాలో కాదు, దుబాయ్లో కండక్ట్ చేశారు. దాని యొక్క పేరు ఏంటి అంటున్నారు. ఏంటంటే స్వదేశీకి. ఏం పేరుతో లాంచ్ చేశారు? స్వదేశ్కి అనే ప్రోగ్రామ్ టైటిల్తో వచ్చేసి ఎగ్జిబిషన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మెయిన్గా ఫోక్ సంబంధించి ఫోక్ డాన్సెస్ అవ్వచ్చు, ఫోక్ థింగ్స్లో ఏదైతే ఫోక్ డాన్సెస్లో ఫోక్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్లు కానీ ఈ ట్రైబల్కి సంబంధించిన ఏవైతే యూనిక్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా షోకేస్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ జరిగిందమ్మా అంటే దుబాయ్లో. నెక్స్ట్, విచ్ స్టేట్ అపాయింటెడ్ ది ఇద్రిషా నాంగూర్ యాజ్ ది ఫస్ట్ ఉమెన్ డీజీపీ? ఓకేనా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మహిళలు అనే వాళ్ళని ఫస్ట్ టైం ఎక్కడైనా సరే ఫస్ట్ డీజీపీ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ చీఫ్ జస్టిస్ అవ్వచ్చు, లేదు అంటే ఫస్ట్ ఎమ్మెల్యేస్ కానీ ఇలా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఆమెను ఎక్కడ అపాయింట్ చేశారు అంటే మేఘాలయ స్టేట్లో వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. విచ్ ది ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్? కిరణ్ బేడి గారు. అయితే ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ని డీజీపీగా అపాయింట్ చేసింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి భట్టాచారి అని కూడా చెప్పుకోవచ్చు. చౌదరి భట్టాచారి గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఆమె వచ్చేసి సెకండ్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్.
ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు? కిరణ్ బేడి గారు. అయితే ఆమె డీజీపీ అవ్వలేదు, తర్వాత ఏమయ్యాక తర్వాత ఆమె అవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా మనకి కిరణ్ బేడి గారు వచ్చేసి ఓకేనా పాండిచేరి గవర్నర్గా వర్క్ చేశారు, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏమైనా ఎక్కడ అపాయింట్ చేశారమ్మా అంటే మేఘాలయలో అపాయింట్ చేయడం అయితే జరిగింది. రీతూ బరి గారిని వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి ఉత్తరాఖండ్ స్టేట్కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. కిని జకులు గారు వచ్చేసి ఏంటమ్మా అంటే నాగాలాండ్ స్టేట్ కి సంబంధించి మనకు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ ఎమ్మెల్యేస్ కూడా డిస్కస్ చేసాం, అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ డిడ్ పంజాబ్ సీఎం భగవత్ మాన్ రిఫర్ యాజ్ ది సుజిత్ పతార్? సుజిత్ పతార్ గారిని వచ్చేసి ఏమని రిఫర్ చేశారు? ఈయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. అయితే ఈయన్ని ఆ స్టేట్ భగవత్ మహాన్ గారు వచ్చేసి ఏమని పిలిచారు, ఏమని రిఫర్ చేశారు అంటున్నారు? ఏ ప్రౌడ్ సన్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్. ఈయన ఏమని పిలుస్తారమ్మా, ఏమని గర్వించారు అంటే పంజాబీ భాషని గర్వించదగింది అని ఒక కుమారుడు అని కూడా పిలవడం అయితే జరిగింది. ఏ ప్రౌడ్ సన్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ ప్రౌడ్ సన్ ఆఫ్ పంజాబీ లాంగ్వేజ్ అని ఎవరిని పిలుస్తారు అని కూడా అడగచ్చు. ఎవరినమ్మంటే సుజిత్ పాత్ర గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఆయన కూడా రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు, ఇది కూడా చూడండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు రిసీవ్ ది హానరీ డిగ్రీ ఫ్రమ్ ది మెక్గిల్ యూనివర్సిటీ ఇన్ కెనడా? మెక్గిల్ యూనివర్సిటీ కెనడాకి సంబంధించి ఒక హానర్ అనేది వచ్చింది. ఆ హానర్ ఎవరికి వచ్చింది అంటున్నారు? అయితే ఇండియన్ పర్సన్కి రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారికి వచ్చేసి ఈ హానర్ అనేది, అవార్డు అనేది కూడా, ఈ గౌరవం అనేది దక్కడం అయితే జరిగింది. ఏమేంటి? ఇండియన్ పర్సన్, ఏమని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి వరల్డ్ ఇంటర్నేషనల్ పరంగా ఏవైనా అవార్డ్స్ వచ్చినప్పుడు అవి కూడా గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ టైం వచ్చేసి అలోక్ శుక్లా గారిని డిస్కస్ చేసాం. ఏంటమ్మా అంటే గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది రావడం అయితే జరిగింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. పద్మాదేవి బర్మన్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే వైట్ గోల్డీ అవార్డు అనేది విన్ అయ్యారు అని కూడా చెప్పుకున్నాం. ఏందమ్మా అంటే మనకి అస్సాం రీజన్లో ఏదైతే ఆ కొంగలు అనేవి అంతరించిపోతున్నాయో వాటికి వర్క్ చేసినందుకు సెకండ్ టైం ఆమెకి అవార్డు వచ్చింది అని కూడా డిస్కస్ చేసాం. ఎన్వైరన్మెంటల్ మీద కానీ లేదు ప్రపంచంలో ఏదైనా దేశాలు ఇండియన్స్కి అవార్డ్స్ ఇష్యూ చేసినప్పుడు వాళ్ళ పేర్లు అనేది గుర్తుపెట్టుకోండి. సౌమ్య స్వామినాథన్ గారికి కెనడాకి సంబంధించి మెక్గిల్ యూనివర్సిటీకి సంబంధించి హానర్ అనేది రావడం అయితే జరిగింది. వేర్ ఇస్ సైల్ అంటే స్టీల్ అథారిటీ లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి బిల్లాయిలో ఉంది ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ లొకేట్ చేశారు? అయితే వీళ్ళు ఏంటమ్మంటే ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆర్గనైజేషన్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది బిల్డ్ చేశారు. ఎవరమ్మా అంటే సెయిల్ అంటున్నాం. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్. ఓకేనా, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. మాకు ఇంకొకటి హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ అని కూడా ఉంటుందమ్మా, అది 1954లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్థాపించారు అంటున్నారు? ఎక్కడమ్మా అంటే మనకి ఛత్తీస్గఢ్ స్టేట్లో అనేది దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఏదైతే స్టెయిన్లెస్ విభాగంలో వాళ్ళ పొల్యూషన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుందని చెప్పేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది కూడా చేసుకోవడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what event is Ministry of Tourism Government of India is participated from the May 14th to May 16th 2024. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఎందుకంటే ఇండియాకి సంబంధించిన ఒక మినిస్టర్ ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ ఈవెంట్ ఏంటమ్మా అంటే IMX ఫ్రాంక్ఫర్ట్ లో వచ్చేసి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే. మనకి దుబాయ్లో ఏదైతే ఓకేనా మనకి ఏంటంటే స్వదేశీకి అని స్టార్ట్ చేశారో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who becomes the first Indian male wrestler to secure the quota place for 2024 Paris Olympics? Paris Olympics లో వచ్చేసి ఫస్ట్ రెజ్లర్, ఇండియన్ రెజ్లర్ వచ్చేసి అతన్ని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఎవరు అంటున్నారు? ఇక్కడ ఆప్షన్స్ అన్నిట్లో కూడా అమన్ అని కామన్ గా ఉందాం. అమన్ షేర్వత్ అనే గారిని వచ్చేసి ఏనే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్ ని సెలెక్ట్ చేశారు పారిస్ ఒలింపిక్స్ కి, అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఆర్చర్స్ ని మనం డిస్కస్ చేసాము. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రన్నర్స్ ని డిస్కస్ చేస్తున్నాము. పారా ఆర్చర్ ని కూడా సెలెక్ట్ చేశారు, అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, who has been elected as the director of Indian Farmers Fertilizers Cooperative Limited? ఓకేనా, దీనికి వచ్చేసి డైరెక్టర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని అపాయింట్ చేశారు అంటే వివేక్ బిందాదా
కెహ్లహా వచ్చేసి ఈయన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఏవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఫార్మ్ అండ్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్కి వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చినప్పుడు మీరు ఫర్టిలైజర్స్ అనగానే గుజరాత్లో వచ్చేసి లిక్విడ్ నానో డిపి అనే దాన్ని కూడా లిక్విడ్ యూరియా కూడా ప్లాంట్ అనేది అమిత్ షా గారు స్టార్ట్ చేశారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ సల్ఫర్ కోటెడ్ యూరియా అని వచ్చేసి గోల్డ్ యూరియా అని కూడా డిస్కస్ చేసాము. అయితే ఈ సాయిల్ సాయిల్లో వచ్చేసి మనకి సల్ఫర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. యూరియా అనేది ఎక్కువ యూజ్ చేయడం వల్ల సల్ఫర్ అనేది కూడా ఉండట్లేదు. అందుకోసం ఏంటంటే యూరియాని సల్ఫర్ కోటెడ్, దాన్ని గోల్డ్ కోటెడ్ యూరియా అని కూడా పిలుస్తున్నారు. అది కూడా ఒకసారి డిస్కస్ చేసాం. అంతకుముందు నీమ్ కోటెడ్ యూరియా ఉండేది, దానికి కాస్త ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా అనేది ఇండస్ట్రీ సెక్టర్ లో బాగా వాడతారు. ఇండస్ట్రియల్ సెక్టర్ కి వాడకుండా ఏదైతే సబ్సిడైజ్డ్ యూరియా అనేది ఉంటుందో దాన్ని ఖచ్చితంగా మనం ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్కి యూజ్ చేయాలి అని కూడా పెట్టుకున్నారు. అయితే నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియా అనేది యూరియా అనేది ఇంపోర్ట్ చేసుకోదని కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి యూరియా ప్లాంట్స్ అనేవి కూడా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అయితే ఒక్క ఫర్టిలైజర్ తీసుకుంటేనే మనకు కనీసం 3 or 4 టాపిక్స్ ఉన్నాయి. ఓకేనా, అవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నామో ఒక టాపిక్ వచ్చినప్పుడు అవన్నీ కూడా ఒక చోట నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది మీకే యూజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫర్టిలైజర్ మనం తీసుకుంటేనే ఇన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి మనం డిస్కస్ చేసినవి, అవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ which organization honored the Hindustan Shipyard Limited with PSU అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకన్కి సంబంధించి సమర్పణ్ అవార్డు అనేది ఏ ఆర్గనైజేషన్ ఇచ్చింది అంటున్నారు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు అని కూడా వాళ్ళే ఇచ్చారు. ఎవరమ్మా అంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కి వచ్చింది. ఇది ఎక్కడుంది? వైజాగ్లో ఉంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పామమ్మా అంటే 1951లో వచ్చేసి 54లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేశారని కూడా చెప్పాము. ఇదేంటంటే ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ షిప్ యార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇంకోటి కూడా చెప్పాము, లార్జెస్ట్ షిప్ యార్డ్ అనేది ఎక్కడ ఉందమ్మా అంటే మనకి కొచ్చిలో ఉంది అని కూడా డిస్కస్ చేసాం. అయితే ఏ ఆర్గనైజేషన్ అమ్మా అంటే గౌ కనెక్ట్ వాళ్ళు వచ్చేసి ఈ కండక్ట్ చేయడం అయితే జరిగింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వాళ్ళకి వచ్చేసి వీళ్ళకి కూడా అవార్డ్స్ వచ్చాయి. ఏ కేటగిరీలో అంటే నవరత్న కేటగిరీస్లో వీళ్ళకి అవార్డు రావడం అయితే జరిగింది. ఈ కంపెనీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. 16th నవరత్న కంపెనీ, 17th నవరత్న కంపెనీ ఏంటమ్మా అంటే రెడా, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ దేవ్ ఏజెన్సీ లిమిటెడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రెడా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది 17వ నవరత్న కంపెనీ కింద ఫామ్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యావ్ joined force to study the conserve the sharks and rays in the Arabian Sea. అరేబియన్ సీలోకి సంబంధించి షార్క్స్ అండ్ రేస్ ని కన్సర్వ్ అంటే ప్రొటెక్ట్ చేయడం కోసం ఏ కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటున్నారు. అన్నిట్లో ఇండియా కామన్ ఉందమ్మా. ఇండియా అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక కంట్రీ ఏంటి అంటున్నారు, ఏంటమ్మా అంటే ఒమన్. ఓకేనా, ఇండియా అండ్ ఒమన్ ఈ రెండు దేశాలు వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే ఏవైతే షార్క్స్ అనేవి ఉంటాయో ఆ షార్క్స్ ని సంరక్షించడం కోసం ఒక ఆపరేషన్ అనేది కూడా తీసుకువచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్ క్లాస్లో ఒక డిస్కస్ చేసాం. న్యూక్లియర్ వెపన్స్ అనేది టాక్టికల్ ఫీల్డింగ్ అంటే ట్రైనింగ్ ఫీల్డ్లో యూజ్ చేసే కంట్రీ ఏంటి? రష్యా అని డిస్కస్ చేసాము. నెక్స్ట్, who emerged the victorious in the presidential election held in the May 6, 2024 in Chan. ఓకే, చాన్ అనేది ఏంటమ్మా అంటే ఒక కంట్రీ. ఇది ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికా ఆర్ సౌత్ ఆఫ్రికాలో ఉండడం అయితే జరిగింది. ఈ సౌత్ ఆఫ్రికాలో కూడా ఎక్కడ ఉంటుందమ్మా అంటే సెంట్రల్ పార్ట్. ఓకే, ఒకసారి డయాగ్రామ్ చూడమ్మా. ఎక్కడ ఉంది అంటే ఈ ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే ఉందో సెంట్రల్ పార్ట్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటాం. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే అయితే సరౌండింగ్ అన్ని కూడా ల్యాండ్స్ కంట్రీసే ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజిప్ట్ తీసుకుంటే ఇటు సైడ్ వచ్చేసి ఏసీ ఉంటుంది, రెడ్ సీ ఉంటుంది. ఓకే, పైన వచ్చేసి మెడిటరేనియన్ సీ ఉంటుంది. అయితే అది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటామా అనవు. అయితే 4 సైడ్లు అంటే 4 sides కూడా ల్యాండ్ తోనే షేర్ అయితే వాటిని ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉంది. ఈ చాంద్ అనేది కూడా ఏంటమ్మా అంటే ల్యాండ్ లాక్డ్. అయితే మనకి రైట్ సైడ్ తీసుకుంటే సూడాన్, ఇటు వచ్చేసి నైజీరియా, పైన వచ్చేసి ఈజిప్ట్, ఇంకా పైన వచ్చేసి టాప్ వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి ఏంటమ్మంటే లిబియా, ఇటు వచ్చేసి అల్జీరియా అనేది ఉండడం అయితే జరిగింది. అండ్
అయితే ఏవైతే ఆఫ్రికాకి సంబంధించి కంట్రీస్ అనేవి ఉంటాయో వాటికి సంబంధించి నేమ్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అండ్ వాటి క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ చాంద్ కంట్రీకి సంబంధించి క్యాపిటల్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఏంటంటే ఆ దేశానికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే మహమ్మద్ ఇద్రీస్ దేబీ ఇంటనో గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు చేయాల్సింది ఏంటమ్మా అంటే నేను రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాను. చాంద్ కంట్రీకి సంబంధించి క్యాపిటల్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి అండ్ ప్రీవియస్గా ఇంకోటి అడిగాను అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.